నందమూరి అభిమానులకు ఒక మంచి వార్త. హీరో నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో జరిగిన మోకాలు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 'ఎన్‌బీకే త్రిబుల్' సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైంది. ఆ గాయం కారణంగా ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. బుధవారం జరిగిన ఈ ఆపరేషన్ దాదాపు 3 గంటలకు పైగా కొనసాగింది. అయితే అభిమానులు ఊపిరి పీల్చుకునేలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి బాలకృష్ణ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. దీంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'ఎన్‌బీకే త్రిబుల్' సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు, దర్శకుడు కొత్త షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. 'గెట్ వెల్ సూన్ బాలయ్య' అంటూ లక్షలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు చేస్తున్నారు. బాలయ్య త్వరగా కోలుకొని మళ్ళీ అదే ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొని 'ఎన్‌బీకే త్రిబుల్' సినిమాతో అభిమానులను అలరించాలని అందరూ కోరుకుంటున్నారు. బాలకృష్ణ ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని అధికారిక అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తాం. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తాజా సినీ అప్డేట్స్ కోసం మా సినీ లోకల్ ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.